చంద్రబాబు నాయుడు క్యాబినెట్ చూస్తూ ఉంటే ఇదంతా లోకేష్ కోసమే కాబోయే ఎందుకంటే చంద్రబాబు నాయుడు తర్వాత టీడీపీకి దిక్కు నారా లోకేషే కాబట్టి రాబోయే కాలానికి నారా లోకేషే కాబట్టి టీడీపీని నడిపించేది నారా లోకేష్ కోసమే క్యాబినెట్ నిర్మించినట్టు ఉంది. ఎందుకంటే ఇక్కడ పెద్దరికం అనేది కనిపించడం లేదు. అంటే బాబు క్యాబినెట్లో అసలు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో పెద్దరికం అనేది లేదు. అది బాగా లోపించేసింది. పాత వాసనలు ఎందుకు అనుకున్నాడో ఏమో మరి చంద్రబాబు నాయుడు తెలీదు. బాబు క్యాబినెట్లో లోపించిన పెద్దరికం పాత వాసనలు ఎందుకు వద్దనుకున్నట్టు చంద్రబాబు నాయుడు అని నెటిజన్లు చాలామంది టీడీపీ తమ్ముళ్ళు టీడీపీ వాళ్ళే దీన్ని అనుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీలో పెద్దరికంకు సీక్వెల్ నడుస్తుంది. అధినేత ఓకే చేసిన 24 క్యాబినెట్ కుర్చీల్లో ఒకటంటే ఒకటి కూడా పెద్దోళ్ళకి దక్కలేదందుకు సీనియర్లందరికీ మొండి చేయి చూపడం ఏంటి, నిన్న మొన్న వచ్చిన జూనియర్లకు జాక్పాట్ కొట్టడం ఎలా, అధిష్టానం ఆలోచన తీరు సడన్గా ఎందుకు ఇలా మారింది అంటూ టీడీపీ లోపల వెలుపల ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది. అటు సీనియర్ల విషయంలో చంద్రబాబు అమలు చేసిన సింగిల్ పాయింట్ ఫార్ములాపై కూడా హాట్ టాపిక్గా మాటలు నడుస్తున్నాయి. ఏమిటి ఆ ఫార్ములా అంటే కొత్త తరం కోసం కొత్త నాయకత్వం ఇదేనా బాబు అమలు చేసిన వ్యూహం అంటున్నారు. గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, అయ్యన్న పాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ, అశోక్ గజపతిరావు, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, బండారు సత్యనారాయణమూర్తి ఇదంతా టీడీపీలో పెద్ద తలకాయల జాబితా. వీళ్ళంతా తెలుగుదేశం పార్టీకి లోకల్ బ్రాండ్ అంబాసిడర్లు. వాళ్ళ ప్రాంతాల్లో టీడీపీని భుజం మీద మోసి జనంలోకి తీసుకెళ్ళి వాళ్ళు పార్టీ ఆవిర్భావం నుంచి దాదాపు 30-40 ఏళ్ళుగా మనం చూస్తూ వస్తున్న సూపర్ సీనియర్లు వీళ్ళు. తెలుగుదేశం రంగు రుచి వాసన బాగా వంట పట్టించుకొని పార్టీ పనుల్లో మునిగిపోయిన వీళ్ళు మునిగిపోయి నలిగిపోయి పార్టీయే ప్రాణంగా బతికిన ఆ డజన్ మంది పెద్దోళ్ళ ఆచూకీ చంద్రబాబు తాజా క్యాబినెట్లో గల్లంతైపోయింది. కారణం ఏమిటబ్బా అంటూ టీడీపీ తమ్ముళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట. ఏపీలో కొత్తగా కొలువుదీరిన 24 మంత్రుల్లో 20 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు, వీళ్ళలో 17 మంది కొత్త వాళ్ళు, 8 మంది అయితే పూర్తిగా ఫ్రెషర్స్. వాళ్ళు అనుభవం లేని వాళ్ళు అనమాట. గతంలో అసెంబ్లీ మొహమే చూడని ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు. కానీ చంద్రబాబు బెటాలియన్లో చోటు దక్కించుకుంటున్నారు. గెలిచొచ్చిన సీనియర్ మోస్ట్ లీడర్ల పేర్లైతే క్యాబినెట్ లిస్టులో గల్లంతయ్యాయి. పత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పరిటాల సునీత లాంటి వాళ్ళని మినహాయిస్తే వీళ్ళన్నిటికంటే గొప్ప సీనియర్లు ఉన్న వీళ్ళ లీడర్లందరూ ఇప్పుడు మంత్రివర్గానికి దూరం ఉండాల్సిన పరిస్థితి. అధినేత నిర్ణయమే శిరోధార్యం అనుకుని గప్చిప్పుగా ఉండిపోయారు సీనియర్లందరూ. కానీ క్యాబినెట్ కూర్పులో చంద్రబాబు చేసిన ఈ ప్రయోగం సోపమేతమేనన్న మాట అయితే వినిపిస్తోంది. ముఖ్యంగా విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి, కడప ఈ 4 జిల్లాల జూనియర్లకే మంత్రి పదవులు ఇవ్వడాన్ని పార్టీ అధిష్టానం గట్టిగా సమర్థించుకుంటోంది. ఇక్కడ సీనియర్ జూనియర్ ఇష్యూను టాపిక్ చేయడం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించింది తెలుగుదేశం అధిష్టానం. ఆయా జిల్లాలో సీనియర్ ఫ్యామిలీల మధ్య ఉండే విభేదాన్ని సర్దుబాటు చేయాలంటే అందరినీ క్యాబినెట్కి దూరంగా పెట్టడం ఒక్కటే మార్గం. ఒకరికిస్తే మరొకరు నొచ్చుకుంటారు కనుక కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం ద్వారా పాత వాళ్ళందరూ నోళ్లు ముయించవచ్చని హైకమాండ్ భావిస్తుందా? ఉమ్మడి విశాఖ జిల్లాలో 4 సార్లు ఎమ్మెల్యేగా ఒక్కసారి ఎంపీగా గెలిచిన గంటా శ్రీనివాసరావుకు ఓటమెరగని ధీరుడిగా పేరింది. ఆ పార్టీకి విధేయుడు అయ్యన్న పాత్రుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసి జైలుకి వెళ్లారు. గంటా శ్రీనివాసరావు కొన్నాళ్ళు పార్టీకి దూరంగా ఉన్నారు. పైగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో పార్టీ ఆమోదం లేకుండానే రాజీనామా చేశారు. మొదట్లో విశాఖ జిల్లా నుంచి అయ్యన్నకు క్యాబినెట్లో చోటేద్దామని పార్టీ భావించినప్పటికీ ఆఖరిలో వెనక్కి తగ్గింది. ఆయనకి ఇస్తే గంటా కినుక వహిస్తారనే ఒక కారణం. ఎందుకంటే జిల్లాలో గంటా అయ్యన్న మధ్య నడిచే ఆధిపత్య పోరు లోకల్గా అందరికీ తెలుసు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ కూడా విశాఖ టీడీపీలో మరొక నేత. ఆయన అల్లుడు రామ్మోహన్కి కేంద్ర క్యాబినెట్లో అవకాశం రావడంతో రాష్ట్ర క్యాబినెట్లో తనకు ఛాన్స్ ఇవ్వాలని పట్టుబడే అవకాశం లేదు. ఇలా సీనియర్లందరికీ తలో రకంగా చెక్ పెడుతూ
చివరాఖరికి పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత వంగలపూడి అనితకు అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా, పోలిట్ బ్యూరో సభ్యురాలుగా సీనియర్ల కంటే యాక్టివ్గా ఉన్న అనితకు క్యాబినెట్లోకి తీసుకొని ఫ్యూచరిస్టిక్ పాలిటిక్స్కు తెరదీపారు చంద్రబాబు. ఎస్సీగా మహిళగా అనితకు ఛాన్స్ ఇచ్చి విశాఖ జిల్లా రాజకీయాలని కీలక మలుపు తిప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మరో ఉత్తరాంధ్ర జిల్లా అయిన దశాబ్దాల తరబడి ఆ జిల్లాను తెలుగుదేశం పార్టీ కంచుకోటగా నిలబడిన సీనియర్లు 6 డజన్ మంది దాకా ఉన్నారు. యనమల, చినరాజప్ప, బుచ్చయ్య, జ్యోతుల్ నెహ్రూ వీళ్ళందరూ జిల్లాలో పార్టీకి వెన్నెముకలు. సీనియారిటీ విషయంలో ఎవరికి ఎవరు తగ్గరు. ఒకరిని డామినేట్ చేయాలని మరొకరు చూస్తారు. ముఖ్యంగా యనమల వారసురాలుగా అతుని ఎమ్మెల్యే దివ్యకు మహిళా కోటాలో ఛాన్స్ రావచ్చని అందరూ భావించారు. కానీ కార్యరూపం దాల్చలేదు. వేంకుడికి అల్లుడికి టికెట్లు ఇప్పించుకున్న యనమల క్యాబినెట్లో మాత్రం తన మార్కు చూపించలేకపోయారు. సీనియర్లో ఏ ఒక్కరికి అవకాశం ఇచ్చినా మిగతా వాళ్ళు అలక పూనెక్కుతారని అలుగుతారని చంద్రబాబు నాయుడు మరోవైపు చూశారు. రామచంద్రపురం ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన వాసంశెట్టి సుభాష్ని క్యాబినెట్లోకి తీసుకున్నారు. వైసీపీ యువజన విభాగంలో పనిచేసిన సుభాష్ 3 నెలల కిందట టీడీపీలో చేరారు. శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. గోదావరి జిల్లాలో బలంగా ఉన్న శెట్టిబలిజ వర్గాన్ని తమ వైపు మళ్లించుకోవడానికి సుభాష్ని ప్రయోగించినట్లు తెలుస్తుంది. ఈ విధంగా ఒక్క షాట్తో 5-6 బిగ్ ఫ్యామిలీలన్నింటినీ దారికి తెచ్చుకుంది టీడీపీ అధిష్టానం అన్నమాట. రాయలసీమలోని జగన్ సొంత జిల్లా కడపలో టీడీపీ అదే పందాను పాలైంది. వరదరాజుల రెడ్డి బీజేపీలో ఉన్న ఆదినారాయణ రెడ్డి కడప గడ్డపై భార్య మాధవిరెడ్డిని గెలిపించుకున్న రెడ్డప్ప గారు శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా కడప జిల్లా నుంచి క్యాబినెట్ బెర్త్ కోసం ఆశించారు. సీనియర్ల మధ్య ఇంత పోటీ ఉంది కనుకనే జూనియర్ వైపు మొగ్గు చూపారు చంద్రబాబు. రాయచోటు నుంచి గెలిచిన 43 యువకుడు డెంటల్ డాక్టర్ మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డిని పిక్ చేసుకున్నారు టీడీపీ అధిష్టానం. పేరుకు జూనియర్ అయిన గట్టికోట శ్రీకాంత్ రెడ్డి లాంటి వైసీపీ సీనియర్లని ఓడించిన జాయింట్ కిల్లర్గా క్యాబినెట్ కుర్చీని దక్కించుకున్నారు రాంప్రసాద్ రెడ్డి. ఆ విధంగా కడప జిల్లాలో మిగతా సీనియర్లను కూల్ డౌన్ చేసింది టీడీపీ. ఇది సీనియర్ జూనియర్ల ఇష్యూను చంద్రబాబు ట్యాకిల్ చేసిన తీరు. 4 జిల్లాల్లో ఆయన పాటించిన సింగిల్ పాయింట్ ఫార్ములా. చిన్నవాళ్లకు పెద్ద పీటలు వేశాము, అలాగని పెద్దవాళ్ళని చిన్నచూపు చూడలేదు అని ఆయా నేతలకు పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది హైకమాండ్. పెద్దవాళ్ళ సేవలన్నింటినీ పార్టీలు ఎలా ఉపయోగించుకోవాలనే విషయంపై చంద్రబాబుకు క్లారిటీ ఉందట. రేపటిలోగా క్యాబినెట్ పదవులు కానీ, ఎమ్మెల్సీ పోస్టులు కానీ, రాజ్యసభకు అవకాశాలు కానీ సీనియర్ల కోసం వెయిటింగ్లో ఉన్నాయట. వీటన్నింటినీ మించి గవర్నర్ పదవులు కూడా సిద్ధమవుతున్నాయి. ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి మరో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చినట్టు తెలుసు. టీడీపీ కోసం 1-2 గవర్నర్ పదవుల్ని రిజర్వ్ చేసిందట. సీనియర్ నేతలు అశోక్ గజపతిరావు, యనమల రామకృష్ణులతో పాటు మరికొందరు పేర్లు పరిశీలనలో ఉన్నాయట. అందుకే సీనియర్లు ప్లీజ్ కీప్ క్వైట్ అంటే సైలెంట్గా ఉన్నారు. వీళ్ళంతా వేచి ఉన్నారు. వీళ్ళంతా మీ చంద్రబాబు నాయుడు కోసం, మీకోసం కూడా ఉందిలే మంచి కాలం ముందున అంటూ సానుకూల సంకేతాలు ఇస్తున్నారంటే చంద్రబాబు నాయుడు.